అన్నమయ్య జిల్లా రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడు జయప్రకాష్ నారాయణపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో వాహనాల రూట్ మార్చారు. కేసు నమోదు చేస్తామని పోలీసుల హామీతో నిరసన విరమించారు. ఫీజులు కట్టలేదని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కొద్ది రోజులుగా విద్యార్థిని మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. నేర్చుకున్నా సెకండ్ ఇయర్ వాళ్ళకనైతే అమ్మాయిలు ఇట్లా వస్తుంది అన్నమాట. ఒకటే మాట లవ్ యూ ఫస్ట్ నేను అనుకుంటాను అంటే సార్ ఐ వాంట్ ఎంత అంతే వెళ్ళిపోతాం నేరుగా అడుగేసి మా ఇంగ్లీష్ సార్ వచ్చేసి అన్నాడు. ఏం చేయాలంటే చెప్పలేరు సార్, చెప్పలేరు అంతే సార్, చెప్పలేదు. ఏమి లేదు. ఇప్పుడు నేనున్నాను కదా భయంకరమైన. ఈరోజు చాతురి మాత్రం అబ్బా అనిందా సార్, అంటే నేను మంచిగా మాట్లాడి చూసి బా అట్లా పెట్టింది సార్. ఏంటి సార్ దాన్ని తెలియడం మెల్లిగానే తెలియలేదని నేను కూడా అందుకనే పిల్లలతో మనకు వైరం అవసరం ఉండే స్మూత్గా హ్యాండిల్ చేయాలి, స్మూత్గానే డీల్ చేయాలి. స్మూత్గా డీల్ చేసి మొత్తం అంతా పిల్లలు ఉన్నాం కూడా అయితే శివతో చేత దగ్గరికి ఇలా ఇలా మాట్లాడుతున్నాయంటే అర్థమైంది. కానీ ముస్లింది నవ్వుతా ఉండింది అనమాట. అది తిక్కలది దాన్ని నాశనం చేసి నేను అందుకని బహుశా కాల్సిన దూరి పడేయకూడదా అన్న ఛాన్స్ రాలేదు సార్. మధ్యాహ్నం కూడా ఛాన్స్ రాలేదు సార్. నేను అమ్మాయిని దగ్గర తీసుకుంటా అది ఇది అని చెప్పి దగ్గర తీస్తారు. అమ్మ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడారు. మా అమ్మ నాన్న కూడా దగ్గర తీసుకుంటా అది తీసుకుంటా అని పేరెంట్స్ దగ్గర మాట్లాడి బంగారం అంతా కొనిచ్చాడు. దగ్గర తీసుకుంటా నేనే చదివిస్తా అని చెప్పి మాట ఇచ్చాను మా అమ్మ నాన్నకంతా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ రికార్డింగ్స్లో ఏమో వేరేగా మాట్లాడుతున్నాడు. అది చేస్తాము అది ఇది అని రికార్డింగ్స్లో ఉన్నాడు. అది మాట ఇస్తాడు అందరికీ చదివిపిస్తా అని చెప్పి మళ్ళీ ఏదో రికార్డింగ్ వేరే వాళ్ళతో దగ్గర వేరేగా చెప్తున్నాడు. చేయలేదు అలా చేస్తాము అని చెప్తున్నాడు మా రికార్డింగ్స్. చాలా మందిని దత్త తీసుకుంటా అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా దత్త తీసుకుంటే చదివిస్తా అని చెప్తున్నారు. చేస్తా అని రికార్డింగ్స్లో చెప్తున్నాడు. బాయ్స్తో అంటే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. చెడ్డ మాటలన్నీ మాట్లాడినాడు. వాళ్ళని వాడుకొని యూజ్ అండ్ రోజు ఒక ఆడపిల్ల మంచి మాటలు చెప్తే లొంగిపోయి వాని కాళ్ళ కిందకి వచ్చి వాని పక్కకు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే ప్రతి ఆడపిల్ల అంతేనా? అంటే వానికి ఆడపిల్ల అంటే అంత చిన్నగా అసలు ఒక ఆడపిల్లని రెండు మంచి మాటలు చెప్పి వాడు పక్కకు పిలుచుకుంటా అంటున్నాడు. ఆడపిల్ల అంటే అంతేనా అసలు? ప్రతి ఒక్క స్టూడెంట్ని మీరు మా ప్లాట్ఫామ్ పద్ధతుల్లో ఏం చేస్తారు? మీతో ఏమవుతుంది? సర్టిఫికేట్లన్నీ మా దగ్గర రికార్డ్ చేయలేరు అని అంటున్నాడు. అసలు అమ్మాయిలు అయితే ఎట్లంటే ఎట్లా మాట్లాడినాడు. ఒకరినొకరిని వాళ్ళని అసలు ఎట్లంటే ఎట్లా మాట్లాడాడు. వాడికి కూతుర్లు ఉన్నారు, ఒక భార్య ఉంది, ఎట్లా మాట్లాడాలో కూడా తెలియకోకుండా మాట్లాడినాడు. ఆ ఏజ్కి మళ్ళీ అడ్వకేట్ అని పేరు. ఏమనంటే నేను అడ్వకేట్ని, నేను ఏమైనా చేస్తాను, పోలీసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే లాస్ట్ నా దగ్గరికి రాలా, ఏమైతుంది పోలీసు వాళ్ళతో కూడా అని మాతో అన్నాడు. రాల్సింటే ప్రతి ఒక్కరు చెప్పినారు, విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి అందరి దగ్గర. భయంకరం ఏంటన్నా అసలు అవి ఏమంటే ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైతే పోలీసు వాళ్ళు అంటే కొంతమందిని పిలిచినారు లోపలికి. అక్కడైతే మాకు ఏ న్యాయం కల్పిస్తారని లేదు, మాకు నమ్మకం లేదు. ఏమన్నారు అంటే వాళ్ళని ఏదో వల్గర్గా మాట్లాడినారు అనేసి అని అన్నారు. అవి చెప్పలేము నా అన్ని కరెక్ట్గా వాళ్ళు మాట్లాడినారంట. ఇప్పుడు పోలీసులు మీకు న్యాయం చేస్తున్నారా? నమ్మకం లేదు.